ఏమిటి స్వామి నీ లీల? నేనేమిటయ్యా వాడి గోల? నేను ఓటు వేయకపోవడం వల్ల వాడు ఓడిపోయినట్టు ఏదో నక్కుబడి ఇస్తాడేమిటి? ఖర్చు పెట్టి అభిషేకాలు గట్రా చేయించాడు కదా స్వామి. ఆ గట్లా అవతల వాడు కూడా చేయించాడు కదయ్యా. అయినా ఇద్దరినీ గెలిపిస్తే ఒకే సీట్లో ఎలా కూర్చుంటారు సాంబయ్య? నిజమే కదా మరి. గెలిస్తే ఇది చేయిస్తాను అది చేయిస్తాను అని వాడిని ఎవరు మొక్కుకోమన్నాడు? ఇందుకా గుడిగట్టించింది కాదండి. మరెందుకు చెప్పండి. ప్రతిరోజు గుడికొచ్చి నేనెందుకు చెడిపోయాను, ఇతరులను ఎందుకు చెడగొట్టాను, ఇక చెడిపోకుండా ఉండడానికి మార్గం ఏమిటి అని ఆత్మవిమర్శ చేసుకోవడానికి. మరి చేసుకోవడమే కండి. తెలుసుకుంటున్నారో లేదో నువ్వు చూస్తూనే ఉన్నావుగా. ఎదటి వాడికి ఎలా ఎసరు పెట్టాలి, గోతులు ఎలా తవ్వాలి, అందులో బాగుపడ్డ వాడిని ఎలా తొయ్యాలా అని నారాయణ కొనడానికి ఇది ఒక పదిలమైన తోడుగా వాడుకుంటున్నారు స్వామి వీళ్ళు. కాదు సాంబయ్య, ఎదుటివాడి తప్పును ఒక వేలుతో చూపించేటప్పుడు నీ వైపు 3 వేళ్లు చూపిస్తున్నా.